అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ కేంద్రం దగ్గర సాగిలపడ్డారు. స్వప్రయోజనాల కోసం మోదీతో లాలూచీ పడ్డారు. పైకి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరలేదంటూనే లోపల మాత్రం అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం పీటమెక్కింది. చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. క్షణాల్లో అపాయింట్మెంట్స్ లభిస్తున్నాయి. అడిగినవన్నీ మంజూరవుతున్నాయి. దీంతో ఏపీలో జగన్ సర్కార్ను చంద్రబాబు ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు జనం. అప్పుడు మోదీ కాళ్లపై పడ్డ జగన్ని, ఇప్పుడు మోదీ ఆలింగనం చేసుకున్న చంద్రబాబును చూసి ఇద్దరి మధ్య తేడాని అంచనా వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో రాష్ట్రం పరపతి పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మద్దతు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు సంపాదించడం, అమరావతి, పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన హస్తిన పర్యటనకు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు బాబు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. అయితే గతానికి భిన్నంగా ఎటువంటి అపాయింట్మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రధానిని కలిసేందుకు చంద్రబాబుకు అనుమతులు లభించాయి. చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో చంద్రబాబు పాత్రను తెలియజేస్తోంది. మారిన రాజకీయ పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సాయం చేస్తుంటుంది. తప్పనిసరిగా రాష్ట్రాల వాటా నిధులు ఇవ్వాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యం చూసుకుని కేటాయింపులు చేస్తుంటాయి. తమ పార్టీ పాలిత రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయిస్తుంటాయి. అయితే ఈసారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీ, జనసేన సపోర్టు కీలకంగా మారాయి. అందుకే ఏపీలోని చంద్రబాబు సర్కార్కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానికి ఏర్పడింది. ఇటు చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్లో టీడీపీకి 2 బెర్తులు దక్కాయి. ఇంకా చాలా రకాలుగా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కానీ వాటన్నింటికంటే నవ్యాంధ్రప్రదేశ్కు నిధులే ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ చేయూత అవసరమని. అందుకే తాజాగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కీలక ప్రాజెక్టులపై ప్రతిపాదనలుంచారు. వారు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఇటు చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపించింది. కేంద్ర పెద్దల తీరులో సైతం మార్పు స్పష్టమైంది. అదే చంద్రబాబులో ధైర్యానికి కారణమయ్యింది. అవశేష ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇతోధికంగా సహాయపడుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మాత్రం 20కి పైగా ఎంపీలను ఉంచుకుని కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోయారు. పైగా రాజ్యసభలో అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి లోపాయికారిగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అన్ని బిల్లులు ఆమోదానికి పరోక్షంగా సాయం చేశారు. దీనికి ప్రతిఫలంగా తనపై ఉన్న కేసుల విచారణలో జాప్యం, స్వప్రయోజనాలు చూసుకున్నారు. దీంతో కేసుల భయంతో కేంద్రానికి ఊడిగం చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వివేక హత్య కేసు, సీబీఐ విచారణ, తనపై ఉన్న కేసులు, వీటి గురించి మాట్లాడడానికి మొగ్గు చూపేవారని తెలుస్తోంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న సమాచారం అందగానే జగన్ ఢిల్లీ వెళ్లేవారు. అక్కడి పెద్దల దగ్గర నుంచి హామీ తీసుకుని వచ్చేవారు. అటు బీజేపీ కూడా వైసీపీని తన అవసరాలకు వాడుకుంటూ ఉండేది. ఇలా క్విడ్ ప్రోకో చందంగా 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు జగన్కు రాజ్యసభలో ఉన్న బలంతో రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అవసరమైతే ప్రత్యేక హోదా కూడా డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నారు. కానీ కేంద్రాన్ని నిధులు అడిగితే ఎక్కడ తన కేసుల్ని తవ్వుతుందోనని జగన్ భయపడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దగ్గర తాకట్టు పెట్టారనే విమర్శలు సైతం వినిపించాయి. మరోవైపు వివేక హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో జగన్ కేంద్రానికి ఇంకా దగ్గరయ్యారు. అవినాష్ ను ఈ కేసు నుంచి బయట పడేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే సీబీఐ విచారణ మందకొడిగా సాగడం వెనుక కూడా జగన్ ఢిల్లీ నుంచి జరిపిన మంత్రాంగమేనన్న ప్రచారం కూడా సాగింది. మొత్తానికి జగన్ కు, చంద్రబాబుకు మధ్య స్పష్టమైన తేడాను గమనిస్తున్నారు ఏపీ ప్రజలు.